సహోదరులు కూడా ప్రభు పేరున ఉన్నాము. అందరూ తరలించినట్లయితే ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రమైన ఆయన. ఎంతవరకు మీరు ఎక్కల నీడలో భద్రపరిచి సన్నిధిలో కాచి నాయన, ఇలా మేము అందరం కూడుకొని మీ వాక్కులు ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రమైన ఆయన. సహాయం చేయండి, కృప చూపించండి. దీనురాలను, అల్పురాలను నాయన, బలహీనురాలను మీ ఆత్మశక్తినిచ్చి ప్రభువు నన్ను నిలవబెట్టుకుని మీ మాటలకు మీ పిల్లలకి తెలియజేయమని వేడుకొంచున్నాను తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఆత్మలు నాయన మిమ్మల్ని ఆరాధించుటకు సిద్ధపడులాగున కృప దయచేయండి. ఈ కార్యక్రమం అంతా మీ నామ మహిమార్థమే జరిగించమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా దేవాది దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన సహోదరులందరూ కూడా ప్రభు పేరుకు నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రేమ కలిగి ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిలువెల్లా ఏమై ఉన్నాడు? నిలువెల్లా ఆయన నడినెత్తు. ఆయనకి ఒక రూపం ఉంటే కనుక, రూపం లేదు ఆయనకి. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. ఆయన మానవులు ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. అయితే మానవులు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తమకిష్టమైన దారుల్లో మళ్ళీపోయారు. దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టేశారు. దేవుని యొక్క ఇష్టాన్ని కానీ, దేవుని యొక్క ఆజ్ఞల్ని కానీ, దేవుడు ఏ విధంగా నడవాలని కోరుకుంటున్నాడో దేవుని యొక్క కోరికని కానీ ఏమాత్రం పట్టించుకొని స్థితిలోనికి మానవుడు దిగజారిపోయాడు. అందుకే దేవుడు తన దైవ గ్రంథంలో ఎన్నో సంగతులు మన గురించి రాయించాడు. ఈ గ్రంథం అంతా చదవడానికి, ధ్యానించడానికి, పూర్తి విషయాలన్నీ విపులంగా వివరించడానికి మానవ జీవితం సరిపోదు. ఇప్పుడు అందరూ మాట్లాడినా చాలా విషయాలు మాట్లాడతాం. మన జీవితకాలం అంతా మనం అందరం మాట్లాడుకుంటున్నా ఇంకా చాలా మహాసముద్రమే దీనిలో ఉంది. మన జీవితం అంతా మాట్లాడినా సముద్రంలో ఒక నీటి బొట్టంత కూడా కాదు. ఆయన వాక్యం అపరిమితమైనది. ఆయన యొక్క జ్ఞానం, ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు వర్ణింప అసఖ్యములు. ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. అయితే మానవుడు ఎక్కడ తప్పిపోతున్నాడు? ఎలా తప్పిపోతున్నాడు? దేవుడిలోనే ఉన్నాననుకున్న వారు కూడా ఎలా తప్పిపోతున్నారు? దేవుడిలో లేడనుకున్న వారు కూడా ఎలా రక్షింపబడగలుగుతున్నారు? ఎక్కడెక్కడ మానవుడు పడిపోతున్నాడు? ఎక్కడెక్కడ అపార్థాలు సృష్టించుకుంటున్నాడు? ఎక్కడెక్కడ అవిధేయతా స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు? ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోయారు. దేవుడు వారితోనే ఉన్నాడు, వాళ్ళ దగ్గరే ఉన్నాడు. దేవుడు వాళ్ళకి తన ఆజ్ఞలని, విధులని, పద్ధతులని, కట్టడలని అన్నీ ఇచ్చాడు. వాళ్ళకి సమృద్ధమైన ఆహారము, వాళ్ళకి ఫలవంతమైన సస్య ఫల సమృద్ధి అన్నాడు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు? సస్య ఫల సమృద్ధి. అంటే వాళ్ళ పిండి, వాళ్ళ తొట్టి నిండా వాళ్ళకి పిండి ఉంటుంది, బొడ్డు నిండా వాళ్ళకి ఏముంటుంది? నూనె ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా కొదువు ఉండదు. సస్యఫల సమృద్ధి అంటే అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి సమృద్ధి, నిండైన జీవితం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అలాంటి జీవితాలు దేవునికి అవిధేయతా స్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? కఠినంగా శిక్షించాడు. ఎందుకంటే నా మాట వింటేనే మీకు ఆశీర్వాదం, నా మాట వినకపోతే శాపం. ఆయన ఓపెన్గా చెప్పేశాడు, మీరు నా మాట వింటేనే మీకు ఆశీర్వాదం, నా మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీ మీదకి వస్తాయి అన్నాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం మనం చదివితే సగానికి సగం ఆశీర్వాదాలు ఉంటాయి, సగానికి సగం శాపవచనాలు ఉంటాయి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి దేవుడు తన మాటలు తెలియజేసినప్పుడు ఆయన స్పష్టంగా తెలియజేశాడు, నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి మీరు జీవించాలి, అప్పుడు ఇవన్నీ మీకు లభిస్తాయి. కానీ ఇశ్రాయేలీయులు పోను ఆ జీవితానికి అలవాటు పడిపోయి
కొద్ది కొద్దిగా వాళ్ళు దేవుని చిత్తం నుండి తొలగిపోయారు. దేవుడు అప్పుడు తన ప్రవక్తల ద్వారా వారికి తెలియజేస్తూనే వచ్చాడు. అలాంటి సందర్భాల్లో ఒక సందర్భం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాట మేము అంగీకరింపము. ప్రవక్తలు ఆనాటి సమాజంలో ఎలా ప్రకటించేవారు? మనుషుల దగ్గరికి వెళ్ళి బహిరంగ ప్రాంతాల్లో ప్రజలకి ప్రకటించేవారు. అలాంటి సందర్భంలో ఇర్మియా గారు ప్రకటిస్తున్నప్పుడు పురుషులు స్త్రీలు, ఆ ప్రాంతంలోని పురుషులు స్త్రీలు ఏం చేస్తున్నారంట? నువ్వు ప్రకటించిన మాట మేము అంగీకరించము. ఎవరైనా ఇప్పుడు మనం ఏదైనా చెప్తున్నప్పుడు మన మాట వినకుండా వెళ్ళిపోయినా, మనల్ని పట్టించుకోకపోయినా, ఖాతరు చేయకపోయినా మనకేమనిపిస్తుంది? మొహం కొట్టేసినట్టు అనిపిస్తుంది. లెక్క చేయకుండా ఉన్నప్పుడు మనసుకి ఎంతో బాధ కలుగుతుంది. కానీ వీళ్ళు ఏమన్నారు? ఎదురుగా దేవుని ప్రవక్తగా ఉన్న ఇర్మియా గారితో, ఇర్మియా యవ్వనస్తుడు కదా, ఆయన చిన్న వయసులోనే దేవుని పనికి వచ్చినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. అలాంటి వ్యక్తి వాళ్ళకి ప్రకటిస్తున్నాడు. ఏమని? మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించడం మానేశారు. దేవుడు మీకు ఏదైతే మొదట విధించాడో ఆజ్ఞలు, వాటిని విడిచిపెట్టేసి మీరు మీకు ఇష్టమైన మార్గాల్లో తొలగిపోయారు అని అన్నప్పుడు స్త్రీలు పురుషులు ఏకదాటిగా మాట్లాడుతున్నారంట. మేము నీవు అంగీకరించిన మాట మేము అంగీకరించము. మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్టే ఆకాశరాణికి ధూపం వేయుదము, ఆమెకు పానార్పణములు అర్పిందము. ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. ఏమని మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పినట్టు బ్రతికితే మా జీవితాలు ఏమీ బాగోలేదు. మేము ఎప్పుడైతే ఆకాశరాణికి ధూపం వేసామో, పానీయార్పణలు అర్పించామో, నైవేద్యాలు అర్పించామో, అప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా ఉంది, మా జీవితాలు అప్పుడు బాగున్నాయి. ఈ దేవుడు చెప్పినట్టు బ్రతికితే ఏముంది? మాకు ఏముంది? కింద ఏమంటున్నారు? మేము ఆకాశరాణికి ధూపం వేయకయు, ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము పానీయార్పణలు అర్పించినప్పుడు మాకు ఇష్టమై మేము దేవుడి చిత్తానుసారంగా బ్రతికినప్పుడు మాకేమొచ్చింది? క్షామం వచ్చింది, ఖడ్గం వచ్చింది, మేము క్షీణించిపోతున్నాము. మేము ఎప్పుడైతే ఈ ఆకాశరాణికి ధూపాలు వేస్తూ పానీయార్పణలు అర్పిస్తున్నామో అప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా ఉంది, కాబట్టి నువ్వు చెప్పినట్టు మేము చెయ్యము. వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. కానీ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు? మోసంలో ఉన్నారు కదా, వాళ్ళు మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారు? మాకు ధూపం వేసినప్పుడు క్షేమం ఉందనుకుంటున్నారు. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు క్షీణత ఉందనుకుంటున్నారు. ఖడ్గం ఉంది. ఏ క్షీణత ఖడ్గము ఎందుకు వచ్చింది? నిజానికి వాళ్ళు దేవునికి లోబడి ఉంటే దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు కదా. దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం కూడా చాలాసార్లు మనకి ఇష్టమైనట్టు తిరుగుతున్నప్పుడు, మనకి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తున్నప్పుడు, అబ్బా ఈరోజు ఎంత బాగా గడిచింది, ఎంత ఆనందంగా ఉంది. మనం బయటికి వెళ్ళినప్పుడు, తిరిగినప్పుడు, షికారు చేసినప్పుడు, నలుగురితో తిరిగినప్పుడు, విందులు వినోదాలకు తిరిగినప్పుడు ఏమనుకుంటాం? అబ్బా ఈరోజు ఎంత బాగా గడిపాము, ఎంత ఆనందంగా ఉంది. కానీ దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి మాటలు వింటూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, ప్రార్థన యందు వాక్యమందు ఉంటే ఆ రోజు బాగుంది అనుకుంటామా?
దేవుడి సన్నిధిలోకి వస్తే ఏముంటుంది? ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కారుస్తాము. దేవుని సన్నిధిలో మన హృదయాల యొక్క స్థితి ఎలా ఉందో మనం గ్రహించుకుంటాము, మార్పు చెందుతాము. కానీ అది నచ్చుతుందా మనిషికి? నచ్చదు. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా, సిగరెట్ కాల్చేవాళ్ళు, చుట్టు కాల్చేవాళ్ళు, వ్యభిచరించేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, వీళ్ళు మానేయని మనం అన్నామనుకో, వాళ్ళు మన మాట ఇష్టంగా ఉంటుందా? నడు మనం సిగరెట్ కాలుద్దాం, చుట్టు కాలుద్దాం, మందు తాగుదాం, సారా తాగుదాం, వ్యభిచరిద్దాం అన్న వాళ్ళ మాట నచ్చుద్దా? ఏ మాట నచ్చుద్ది మనిషికి? నీ శరీరాన్ని పాడు చేసే దాని నుండి నువ్వు ఎందుకు బానిస అవుతున్నావు? నువ్వు మంచిగా ఉండు అనే వారి మాట నచ్చుతుందా? లేదు ఇష్టం వచ్చినట్టుగా తిరుగు తాగు అనే వాళ్ళ మాట నచ్చుతుందా? ఎంత ఈజీగా మోసపోతున్నారు, వాళ్ళ భ్రమలో ఉన్నారు. నువ్వు బాగుపడు, మంచిగా ఉండు, దేవునికి లోబడి ఉండు అంటే వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళు తిరుగుతూ జల్సాలు చేస్తూ ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయి? వాళ్ళకి నచ్చుతుంది, మాకు బాగుంది, మాకు అప్పుడు ఏముంది? క్షేమం ఉంది, ఆహార సమృద్ధి ఉంది, మేము క్షేమంగా ఉన్నాం, ఏ కీడు మాకు కలగలేదు. మనకు తిరిగిన నాళ్ళు బాగానే ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, సారా కానీ మందు కానీ తాగినప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగానే ఉంటుంది, చాలా హుషారుగా ఉంటుంది, బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే ఏదైనా సరే అవలేలుగా మాట్లాడగలుగుతారు. ఆ నిషా తగ్గిపోయింది, ఆ సారా తాగకూడదు, తాగితే చచ్చిపోతాను అంటారు డాక్టర్స్. ఆ మానేసిన తర్వాత ఆ కడుపులో ఏవైతే కుళ్ళిపోయినాయో, ఏవైతే ఈ సారా తాగడం వల్ల పాడైపోయాయో అవన్నీ కూడా రోగాలన్నీ ఎప్పుడు లెగుస్తాయి పైకి? మానేసిన తర్వాత బయటికి లెగుస్తాయి. మరి అవునా కాదా? నువ్వు తాగినన్నాళ్ళు బాగానే ఉంటుంది జీవితం, తిరిగినన్నాళ్ళు బాగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ దేహం పాడు చేసుకున్న తర్వాత డాక్టర్స్ మానేయమంటారు కదా, ఇంకా మానకపోతే చచ్చిపోతావు అని అన్నప్పుడు, చావు భయం వచ్చినప్పుడు అప్పుడు మానేస్తారు. అవయవాలన్నీ పాడు చేసుకున్న తర్వాత భయంతో మానేస్తారు. కానీ మానేసిన తర్వాత మరి ముందున్న మంచి ఆరోగ్యవంతమైన అవయవాలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తగలేసుకున్నావు కదా, పాడు చేసుకున్నావు కదా. ఇప్పుడు ఇవన్నీ పైకి లెగుస్తాయి, ఈ రోగాలన్నీ పైకి లెగుస్తాయి. వీళ్ళు కూడా అలాగే భ్రమలో ఉన్నారు. మేము దేవుడి దగ్గర ఉన్నప్పుడు మాకు క్షేమం లేదు, దేవుడి దగ్గర లేకుండా మేము ఆకాశరానికి దూపం వేసినప్పుడు మాకు క్షేమం ఉంది, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది. ఎంత అవివేక స్థితిలో పడిపోయినారు. అప్పుడు ఇర్మియా గారు అంటారు చూడండి, 20వ వచనం, అదే కదా ఆయన మనసునకు వచ్చును. మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కదా, అదే ఆయన మనసుకు వచ్చింది. ఇప్పుడు అది ఆయనకు నచ్చట్లేదు. ఇప్పుడు ఇంకా నేడున్నట్టుగా అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు? శాపం అనుభవిస్తున్నారు. ఎందుకు వచ్చింది శాపం? వారి అవిధేయతను బట్టి, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవటను బట్టి వాళ్ళకి ఆ శాపం వచ్చింది. ఇంకా మీరు నమ్మట్లేదు కనుక ఆ శాపంలోనే ఉంటారు. మీరు దేవుని యందు భయభక్తులు పూనుకొనలేదు కనుక నేడున్నట్టుగానే ఉంటుంది. యెహోవా మాట వెనుక ఆయన ధర్మశాస్త్రమును బట్టి, కట్టడలను బట్టి, ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపము వేయించు యెహోవాకు విరోధముగా పాపము చేసిదురు గనుకనే నేడున్నట్టుగా ఈ కీడు మీకు సంభవించెను. ఈ కీడు మీకు ఎందుకు సంభవించిందో కూడా గ్రహించలేని అవివేక స్థితిలో ఉన్నారా? మీరు తిరిగినన్నాళ్ళు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు అన్నీ మానేసిన తర్వాత మీ ఆరోగ్యం ఏమవుద్ది? పాడైపోద్ది. అయ్యో ఆ రోజు నేను బాగా ఉన్నానని వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు మోసపోయావు. ఏమన్నారు? ఇలా ఐగుప్తు దేశంలో పత్రోసులో ఉన్నారు. అక్కడ దేవుడు కాని వారిని దేవుడుగా అనుకొని అక్కడ పూజలు చేస్తున్నారు. అక్కడ అంటున్నాడు దేవుడు, నేను మీకు ఆజ్ఞలను, విధులను అన్నీ ఇచ్చింది, నేను కదా మిమ్మల్ని మారు మనసు పొందమంటుంది. ఇదే విషయాన్ని గురించి ఇదే ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా చెప్తాడు దేవుడు. నేను ఏ విధంగా బ్రతకమన్నానో ఆ విధంగా బ్రతకడం మానేశాను. నేను బ్రతకమన్నట్టు బ్రతికితే మీకు అన్నీ సమృద్ధిగానే ఉంటాయి, మీకు అన్నీ బాగుంటాయి, ఆరోగ్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది.
కానీ మీరు నా మార్గాలన్నీ విడిచిపెట్టేసి మీకు ఇష్టమైన మార్గాల్లో మళ్ళీపోయారు. ఇక్కడికి వద్దాం మళ్ళీ, చూడండి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం. 23. ఏదనగా నా మాటను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినే ఇందును, మీరు నాకు జనులై ఇందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునడి. అయితే వారు వెనకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకి సాగక వెనక తీయచ్చు, తమ ఆలోచనలను బట్టి. ఏ హృదయం? దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందరికడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపించి వచ్చితిని. వారు నా మాట వెనుక ఉన్నారు, చెవి ఎగ్గుకున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకునిచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞలు, పద్ధతులు, విధులు నెరవేర్చిన యెడల వారి జీవితాలు ఎంతో అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉండేవి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు దేవుని మాట వెనుక తీయచ్చు, దుష్ట హృదయమును బట్టి నడుచుకుంటున్నారు. ఇంకా ఎంత భయంకరమైన స్థితి అంటే 28వ వచనం చూడండి. 28. ఏం తొలగిపోయింది? దేవుని ఎడల వాళ్ళకి నమ్మకము తొలగిపోయింది. వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు నమ్మకం లేదు, విశ్వాసము లేదు, దేవుని మీద ఆధారపడి జీవించడము లేదు. దేన్ని పోగొట్టేసుకున్నారు? నమ్మకాన్ని పోగొట్టేసుకున్నారు. ఇప్పుడు దేనికి దూపం వేస్తున్నారు? ఆకాశరానికి దూపం వేస్తున్నారు. మెయిన్ వాళ్ళకి దేవుడు ప్రకారంగా జీవించాలంటే మెయిన్ నిజమైన దేవుడైనా మన దేవుణ్ణి మనం నమ్మి విశ్వసిస్తేనే కానీ ఆయన యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోలేము. క్రైస్తవ జీవితం అనేది నమ్మకత్వంతో ముడిపడింది. అందుకే మనం ఏమంటాము? ఏదైనా చేయమన్నప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము చెయ్యము. ఎవరిని నమ్ముకున్నాం? దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నాం. మన ప్రతి అడుగు, జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి, ప్రతి సందర్భం నమ్మకంతో ముడిపడింది. అవునా? కేవలం నమ్మకంతో మాత్రమే ముడిపడింది. నువ్వు లోక సంబంధంగా ఆలోచిస్తున్నట్టు జరగదు నీ జీవితంలో. ఈ పద్ధతి ఇలా చెయ్యాలి, ఈ క్రమం ఇలా చెయ్యాలి, ఇది ఇలా నడుచుకోవాలి, ఇలా చేయకపోతే ఇలా జరగదు, ఈ టైంలో డాక్టర్ ఉండడు, అలా ఏమి ఉండదు మనకి. మనం ఎలా కొనసాగుతాం? ప్రతి విషయంలో కూడా దేవుని మీద నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ముందుకి కొనసాగుతాం. అందుకే ఇశ్రాయేలీలతో తెలియజేస్తున్నాడు, ఏమన్నాడు? మీరు నమ్మకాన్నే పోగొట్టుకున్నారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. అంటే దేవుడు సహాయం చేస్తాడు మనకి, దేవుడు కాపాడుతాడు మనల్ని, దేవుడు ఆదుకుంటాడు మనల్ని, దేవుడు మనల్ని ఎల్లవేళలా పోషించి సంరక్షిస్తాడు అనే నమ్మకం మనలో లేదు. అన్నీ వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు వాళ్ళు. అందుకే మీ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి నడుచుకొంచున్నారు. వాళ్ళ హృదయం ఏం చెప్తుంది? లోకం ఎలా నడుస్తుంది? వాళ్ళ హృదయం ఏం చెప్తుంది? దాన్ని అనుసరించే వాళ్ళు నడుచుకుంటున్నారు. కానీ దేవుని మీద నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఆజ్ఞలను అనుసరించి వాళ్ళు జీవించట్లేదు. ఎందుకు అలా జీవించలేకపోతున్నారు? మళ్ళీ వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 44. ఇర్మియా గ్రంథం 44. ఈ అధ్యాయం అంతా, ఈ 7వ అధ్యాయము 44వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇవన్నీ చదవడానికి మనకు సమయం సరిపోదు కనుక నేను 10వ వచనం కూడా చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 44, 10వ వచనం. నేటి వరకు వారు దీన మనస్సును ధరింపకున్నారు. ఏం ధరింపకున్నారు? ఇప్పుడు అక్కడ ఆకాశరానికి పూజిస్తున్నప్పుడు వీళ్ళకి ఏముంది లోపల? దీన మనస్సుకి ఆపోజిట్
అహంకారం, గర్వం. దేని మనసు అంటే ఏంటి? తగ్గించుకోవాలి, లోబడి ఉండాలి, చెప్పిన మాట వినాలి. కానీ అహంకారం, గర్వం అనేది ఏం చేస్తుంది? నేను చెప్పినట్టు చేయాలి, నాకు నచ్చినట్టు చేయాలి, నేను అనుకున్నట్టు చేయాలి. నాకు నచ్చినట్టు చేయకపోతే ఊరుకునేది లేదు. వాళ్ళు ఎలా వాళ్ళ భార్య భర్తలు ఎలా నడుచుకుంటున్నారు? ఇశ్రాయేలీలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో నడుచుకుంటున్నారు. అందుకే అన్నాడు, మీ భార్యలు మీరు కూడా నేటి వరకు దీన మనసు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. మీరు నా యందు విశ్వాసం ఉంచి, నా యందు నమ్మకం ఉంచి బ్రతకట్లేదు. మీరు నా యందు భయభక్తులు పోనుకున్నారు, దీన మనసు ధరింపకున్నారు, నా ఆజ్ఞలను అనుసరింపకున్నారు. నా మనసును మీరు ఏమాత్రం గ్రహించలేకున్నారు. దేవుడు ఇలాంటి వారి యొద్ద నివసిస్తాడా? ఎలాంటి వారి దగ్గర నివసిస్తాడు దేవుడు? చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57:15 వచనం. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసిస్తున్నాడు. నిజానికి ఆయన మహోన్నతమైన స్థలములలో నివసింపదగిన వాడు, పరిశుద్ధమైన స్థలములలో నివసింపదగిన వాడు. ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు? దేన మనసు కలిగిన వారి యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మరి నేడు మనం ఏం ధరించాలి? దేన మనసు ధరించాలి. దేన మనసు ఎవరైతే ధరిస్తారో వాళ్ళ దగ్గరే దేవుడు ఉంటాడు. అందుకే మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటారు, నేను దేన మనసు కలిగిన వాడును, సాత్వికమైన మనసు కలిగిన వాడును, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దేన మనసు గలవాడును. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈరోజు మనకి విశ్రాంతి ఉందా? విశ్రాంతి ఉందా? పాలు పెరుగక ప్రయాసపడుతున్నాం మనం. ఎందులోనూ? స్వార్థ పనిలోనా? లోక సంబంధమైన విషయాల్లో మనం అలుపెరగక ప్రయాసపడుతున్నాం. మన శరీరాన్ని, మన శరీర కష్టాన్ని, మన తెలివిని, మన ఆలోచనల్ని అన్నీ కూడా దేనికి పెడుతున్నాం? లోకానికి పెడుతున్నాం. కానీ మన రక్షకుడు అంటాడు, నేను సాత్వికుడను దేన మనసు కలిగిన వాడను. మీరు ఎక్కడ నేర్చుకోవాలి? నా దగ్గర నేర్చుకోండి. దేన మనసు కలిగి ఉండడం అంటే ఏంటో నా దగ్గర నేర్చుకోండి. దేన మనసు అంటే ఏంటి అసలు? అందరూ తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు, ఇతరుల కార్యములు చూడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయలేదు. ఆయన తన సహోదరులను రక్షించడానికి సింహాసనమును విడిచి సిలువకు దిగి వచ్చాడు. నేను దేన మనసు కలిగిన వాడను, నా సింహాసనాన్ని నేను చూసుకోలేదు. నేను నా సహోదరుల యొక్క పాపము నుండి విడిపించడానికి సింహాసనాన్ని విడిచి సిలువకు దిగి వచ్చాను. ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం, మన పాపాల కోసం ఆయన తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. మనల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు, ఇక్కడ జీవించాడు. ఏమీ లేనివాడిగా, మొత్తబడిన వాడిగా, రోగగ్రస్తుడిగా, కొట్టువానికి తన చెంపలను, పెరుకువానికి తన చెంపలను దాచుకోలేదు. ఉమ్మి వేయువానికి తన ముఖమును దాచుకోలేదు. కొట్టువాడికి తన ఒంటిని దాచుకోలేదు. ఆయన వీపును దున్నేశారు పెళ్ళలుగా. ఆయన శరీరాన్ని ఛిద్రం చేసేశారు. అయినా సరే ఈ దీనుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన వ్యాధిని అనుభవించేవాడు గాను, మొత్తబడిన వాడు కానీ ఎంచబడిన. మరి మనుషులు అప్పుడు ఎలా చూస్తారు?
ఎవరైనా ఒక భయంకరమైన రోగంలో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం. ఎందుకని? అదెక్కడ మనకు అంటుకుపోద్దు అని. కానీ ఆ రోజు ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే వాళ్ళకి మొత్తబడినవాడు, అంటే దేవుడి చేత మొత్తబడినవాడిగా. ఇదే యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండను. అంటే చూడడానికి ఆయన దగ్గర ఏమీ అంత అపేక్షించేది ఏమీ లేదు. సొగసు కానీ స్వరూపము కానీ ఆయనకు లేదు. చూసి ఇష్టపడేంత ఆయన దగ్గర ఏమీ లేదు. మనకి నచ్చేంతగా ఉండడు ఆయన. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన నడుచుకుంటున్నప్పుడు, ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు ఏం ఆకర్షణ ఉండదు. అతని దగ్గర మనకు ఉండబుద్ది ఇది. ఎందుకని? తన ఇష్టానుసారంగా తను బతుకుతుంటే చూడడానికి బాగుంటాడు. కానీ ఆయన ఎవరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు? దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు కనుక ఆయన యందు ఏమాత్రం ఇష్టమో పుట్టట్లేదు. మనుషుల చేత తృణీకరింపబడినవాడు, వ్యసనాకాంతుడు, మనుషుల వలన విసర్జింపబడినవాడు. విసర్జింపబడినవాడు అంటే పూర్తిగా మనుషుల్లోంచి గెంటివేయబడ్డాడు. గవిని వెలుపటికి ఆయన గెంటివేయబడ్డాడు. ఆయన చూసి అపేక్షించేంతగా ఏమీ లేదు. చూడండి, ఇంకా మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే చూడలేకపోతున్నారంట అతను. ఇప్పుడు ఏదైనా చూడండి, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారు, కాలు ఉంటుంది నల్లగా, అది చాలా పాడైపోద్ది. దాన్ని మనం చూడగలుగుతామా? చూడలేము. గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది కాలుకి, దాన్ని చూడగలరా? చూడలేరు. కానీ ఈనాడు మనుషులు చూడనల్లని వాడుగా అయిపోయాడట. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచుతుమే. ఎలా ఎంచాము? మొత్తబడిన వాడిగా, శ్రమనొందిన వాడిగా మనం అతన్ని ఎంచుతుమే. అంటే దేవుని చేత శిక్ష అనుభవిస్తున్న వారిని ఎలా చూస్తారు? అమ్మో ఏదో పెద్ద పాపం చేశాడు అందుకే ఇలాంటి శిక్ష వచ్చింది, ఇతని జోలికి వెళ్ళకూడదు అనే విధంగా ఏ తప్పు చెయ్యని యేసుక్రీస్తు శిక్షింపబడ్డాడు. ఎందుకంటే ఆయన దీన మనసును ధరించి దేవునికి లోబడి శ్రమను శిక్షను మన మీద పడాల్సిన దోష శిక్ష, మన మీద పడాల్సిన మన పాపాల శిక్ష మన మీద పడకుండా ఆయన మీద వేసుకుని ఆయనే మన రోగాల్ని, మన పాపాలని, మన శాపాలని అన్నీ ఆయన మీద వేసుకుని ఏం చేశాడు? మోసాడు, సహించాడు, భరించాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉన్నాడనుంది. బొచ్చి కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలాగా. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. మనం త్రోవలో తొలగిపోయినందుకు ఇప్పుడు ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు? ఎందుకంటే చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించాలి, తప్పదు. వాడు చేసినది మంచి పని అయినా చెడ్డ పని అయినా చేసిన ప్రతి పనికి శిక్ష అనుభవించాలి. ఇప్పుడు మన శిక్ష అంతా మన మీద వేసినా మనకేమైనా ప్రయోజనం ఉందా? మన పాపాల శిక్షని సిలువ మీద మనం అనుభవించామనుకో మనకు రక్షణ వస్తుందా? రాదు. అసలు ఆ సిలువ శిక్షను మనం అనుభవించలేం. ఒక మాట అంటేనే భరించలేం మనం, సిలువ శిక్షను ఎక్కడ భరిస్తాం మనం? అందుకనే ఆయన మనల్ని ప్రేమించి తన సొంత సుఖం చూసుకోకుండా ఏమంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో? ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక అంటాడు. దేవునితో సమానంగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఆయనకు పెద్ద సింహాసనం ఉంది, పరలోకంలో ఆయనకు మంచి స్థానం ఉంది, ఆయన సమస్తాన్ని ఏలుతున్నాడు. అయినప్పటికీ అదంతా విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి వచ్చేసాడు. అందుకేంటంటే నేను దీన మనసు కలిగిన వాడను, సాత్వికుడును, నా సొంతంగా నేనేమి చూసుకోలేదు. మీరు యేసుక్రీస్తు మీరు మొత్తం చదవండి, మొత్తం బైబిల్ అంతా చదవండి, 4 సువార్తలు చదవండి. ఆయన సుఖం కోసం, సౌఖ్యం కోసం, సంతోషం కోసం ఆయన ఒక్క పని కూడా చేయలేదు. ఆయన ఏం చేసినా
మాట్లాడిన, నడిచిన, ప్రయాణించిన, ఏం చేస్తున్నా మానవ హృదయాలు దేవుని తట్టు తిరగాలి. ప్రతి ఒక్క మానవుడు తన సొంత ఆలోచనల నుండి విడిపింపబడి దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవాలి. అది ఆయన మనసు. అందుకే కదా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరేం చేసినా ఎవరి నిమిత్తం చేయాలి? క్రీస్తు నిమిత్తం చేయాలి. మీరు క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. ఎందుకంటే క్రీస్తు తన సొంత ఇష్టానుసారంగా నడుచుకోలేదు. మనము ఎట్టి వారమై ఉండాలి? క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉండాలి. మనకి ఏ మనస్సు ఉంది ఇప్పుడు? అహంకారమైన మనస్సా? గర్విష్టి అయిన మనస్సా? దేన మనస్సా? యేసుక్రీస్తుకి ఏ మనసు ఉంది? దేన మనస్సు ఉంది. మరి మన మనసు ఎలా ఉంది? మనం ఏం చేసినా ఎవరి కోసం చేస్తున్నాము? మనం ఏ పని చేసినా ఎవరి కోసం చేస్తున్నాము? మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరి కోసం వెళ్తున్నాము? మన సమయాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నాము? మన ధనాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నాము? దేవుడు మనకిచ్చిన వనరులు దేనికోసం ఖర్చు పెడుతున్నాము? మన తెలివి దేనికోసం ఖర్చు పెడుతున్నాం? యేసుక్రీస్తు వారి తెలివి దేనికోసం ఖర్చు పెట్టారు తెలుసా? మీరు చదవండి 11వ వచనం, యెషయా గ్రంథం 53:11. అతడు తనకి కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, పుట్నోట్లో ఏమని రాయబడింది? తను గూర్చిన జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. యేసుక్రీస్తు తనకున్న జ్ఞానాన్ని అనేకుల్ని నిర్దోషులుగా చేయడానికి వాడాడు. నీ జ్ఞానాన్ని దేనికోసం వాడుతున్నావు? నీ తెలివి దేనికోసం వాడుతున్నావు? ఇతరుల్ని నువ్వు తొక్కేయడానికి వాడుతున్నావా? ఇతరుల్ని తక్కువ చేసి చూడడానికి వాడుతున్నావా? ఇతరుల్ని చులకన చేయడానికి, సెటర్లు వేయడానికి? దేనికి వాడుతున్నావు? నీ జ్ఞానం, నీ తెలివి, నీ వివేకం. కంప్యూటర్ కంటే ఫాస్ట్గా పరిగెత్తే ఈ ఆలోచనను నువ్వు దేనికోసం వాడుతున్నావు? ఆయనకున్న అనుభవ జ్ఞానం చేత ఆయన ఏం చేశాడు తెలుసా? అనేకులని నిర్దోషులుగా చేశాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అపవాది క్రియలను లయపరిచాడు. అక్కడ దేవుని క్రియలను జరిగించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అపవాది క్రియలను లయపరచుటకు వచ్చాడు. లయపరిచాడు ఆయన. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన అక్కడ నుంచున్న ప్లేస్ కానీ ఆయన సరౌండింగ్ అంతా కూడా ప్రేమ చేత నింపబడేది, సమాధానం చేత నింపబడేది. ఆయన ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మానవుడు దుష్ట ఆలోచనలో ఉన్న హృదయాలు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆమె హృదయం అప్పటికి ఎలా ఉంది? చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రేమ కోసం వెతుకుతుంది, ఎంతోమంది పురుషుల్ని మారుస్తుంది, కానీ ఆమెకి ప్రేమ దొరకలేదు. అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వెళ్ళిన తర్వాత వెంటనే ఆమె గౌరవించేసి మాట్లాడేసిందా? మాట్లాడలేదు. మీరెందుకు మా ఊరు వచ్చారు? మీరు మమ్మల్ని అంటుకోరు కదా, మా దగ్గరికి రారు కదా, మీరు మా మంచినీళ్ళు తాగరు కదా అని అడిగింది. అయినా ఆమెతో ప్రేమగా మాట్లాడాడు, ప్రశ్నించాడు, అడిగాడు. ఆరాధన గురించి అడిగింది ఆమె. దేవుణ్ణి ఆరాధించడం గురించి అడిగింది. ఎందుకంటే ఆమె హృదయంలో దేవుని గురించిన వెతుకులాట ఉంది. అందుకే ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడు, మాట్లాడాడు. ఆమె మనసులో ఉన్న దాహం, ఆమె యొక్క ఆత్మ దాహాన్ని ఆయన తీర్చాడు. నేనిచ్చి నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ ఇక దాహం, నువ్వు దప్పికొనవు అన్నాడు. ఈ లోక సంబంధమైన నీళ్ళు అనుకుంది పాపం, కానీ అది జీవ జలమని ఆమెకి తెలిసింది. మా మెసేజ్ ఇచ్చినాడు, మాకు అన్ని సంగతులు చెప్తాడు అంటుంది. అంటే మెసేజ్ కోసం ఎదురు చూస్తుందా లేదా? ఎదురు చూస్తుంది కాబట్టే అంత దూరం వచ్చాడు ఆయన. నిజంగా మనం ఆశ కలిగి ఎదురు చూస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనమే రానివ్వట్లేదు. అదే మీ పాపములే మీకు ఆయనకి అడ్డుగా ఉన్నాయి అంటాడు. మనం పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెతికితే ఆయన మన యొద్దకు తప్పకుండా వస్తాడు. గర్విష్ఠులతో పొత్తు కన్నా దీనుల సాంగత్యమే విన్నా. దీనులతో సాంగత్యం విన్నా. మన ప్రభువు దీనుడు, ఆయన తగ్గించుకున్నాడు. అహంకారమైన మనసు లేదు ఆయనకి. ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? దేన మనసు కలిగి ప్రవర్తించకుండా అహంకారులుగా, గర్విష్ఠులుగా మారిపోతూ తమ స్వప్రయోజనం కోసం తిరుగుతున్నారు. వాళ్ళు అప్పుడే మా జీవితం బాగుందంటున్నారు. మనం భ్రమలో
మీరు ఆ అధ్యాయం చదవండి. 44వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 44 కానీ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం కానీ మీరు చదవండి. అందులో వాళ్ళు మోసపోతున్నారని రాయించాడు దేవుడు. వాళ్ళు భ్రమలో ఉన్నారు, మాయలో ఉన్నారు, మోసపోతున్నారు. వాళ్ళకి అలా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకున్నప్పుడే బాగుంది జీవితం అని అనుకుంటున్నారు, అంతే. బాగాలేదు. నిజానికి ఎప్పుడు బాగుంటుంది? దేవుడు చెప్పినట్టు జీవిస్తేనే బాగుంటుంది. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ మీదకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు చెప్పినట్టు జీవిస్తే మాకు శిక్ష వస్తుంది అంటున్నారు. మేము చేసిన పాపాలే మా తప్పుల్ని బట్టే మా మీదకి శిక్ష వచ్చిందని వాళ్ళు అనుకోవట్లేదు. మోసపోతున్నారు. అందుకే దేవుడు అంటాడు, దీనులకి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. మీరు అలంకరించుకోవాల్సింది దేంతో? దీన మనస్సుతో. వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు? ఆకాశరానికి ధూపం ఎందుకు ఇస్తున్నారు? నాకు 20 కాసులేమో కాసుల పేరు కావాలి, 50 కాసులేమో వడ్డాడం కావాలని స్త్రీలు పూజిస్తున్నారు. మగాళ్ళు మేము పండించే పంటలన్నీ సమృద్ధిగా పండియాలి, మాకు ఆస్తులు వచ్చేయాలి, ఇంకా పొలాలు కొనుక్కోవాలి, అంతేనా? ఇంకేమైనా? దీన మనసు, తగ్గింపు, ఎదుటివారిని అర్థం చేసుకునే మనసు వాళ్ళకి లేదు. వాళ్ళ కోరికలు ఎల్లప్పుడూ వాళ్ళ కోరికలే. ఇక్కడ అందుకే అంటున్నాడు, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల మీ పక్కవాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. నీ పక్కవాడి మనసు ఏంటో, నీ పక్కవాడి అవసరం ఏంటో, నీ పక్కవాడి ఇబ్బంది ఏంటో అర్థం చేసుకునే స్థితి నీకు ఉండాలి. నువ్వు దీన మనసు ధరించుకుని తగ్గించుకుని ఉంటే కదా పక్కవాడు బాధపడుతున్నాడో బలహీనంగా ఉన్నాడో నీకు అర్థమవుద్ది. మీ ఎదుటివాని ఎడల మీరు దీన మనసు అనే వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? మనిషినే ఎదిరించి బ్రతకడం ఈ లోకంలో చాలా కష్టం. మరి దేవుడిని ఎదిరించి బ్రతకగలమా మనం? దేవుడు ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆ కృపలోనే మనకి యేసుక్రీస్తు ఉన్నాడు. ఏమన్నాడు? పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. ఆ కృపలోనే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. మరి దేవుడు ఎవరికి ఇస్తాడు? తగ్గించుకున్న వాళ్ళకా, హెచ్చించుకున్న వాళ్ళకా? అహంకారులకా, దీన మనసు కలిగిన వారికా? నీతిమంతుడు అనుకున్న పరిసయ్యుడికా, పాపిని అనుకున్న సొంకరికా? తగ్గించుకున్న వాళ్ళకి, లోబడిన వాళ్ళకి, విధేయత చూపించిన వాళ్ళకి, నిజాన్ని గ్రహించిన వాళ్ళకి, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి మనం. అందుకే పౌలు గారు అంటారు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి న్యాయమైనవో వాటి అందే దృష్టించుడి. ఏది యోగ్యమైందో గుర్తించు, ఏది గౌరవప్రదమైందో గుర్తించు, ఏది న్యాయమో ఏది అన్యాయమో గ్రహించు, యోచించు. ఏం చేస్తున్నావు? ఆలోచించు. లోకంలో జరుగుతున్నది ఏంటి? ఎలా బ్రతుకుతున్నారు మనుషులు? ఎక్కడికి పోతున్నారు? ఏం సంపాదిస్తున్నారు? సంపాదించిన వాడి జీవితం ఎలా ఉంది? సుఖవంతంగా ఉందా? ఫలవంతంగా ఉందా? ఇవాళ బాగున్నాను అనుకుంటున్నాడు, రేపొద్దున ఏమవుతున్నాడు? మన అంతిమ దశ ఏంటి? మన అంతం ఎలా ఉండబోతుంది? ముసలివాళ్ళు, చాలామంది ముసలివాళ్ళు నడవలేకపోతున్నారు, కాళ్ళు ఇలా వేస్తున్నారు. మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఈ నొప్పులన్నీ భరించలేకపోతున్నాం. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత రోజు నొప్పులు ఉంటూనే ఉంటాయి. మరి ఎలా భరించాలి? దావీదు అంటాడు కదా, ప్రభువా నా అంతము ఎట్లుండనో నాకు తెలియజేయము, నేను ఎలా చచ్చిపోతానో నాకు తెలియజేయి, నేను ఎన్ని రోజులు భూమి మీద ఉంటానో, నా అంతము ఎట్లుండునో నాకు తెలియజేయము, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నా అంతం ఎట్లుండునో. ఆలోచిస్తారా మనుషులు దాని గురించి? అంతం గురించి ఆలోచిస్తారా? చచ్చిపోవడం గురించి ఆలోచిస్తారా? చావు అని కూడా అన్నెవరు? నా ఆయువు ఎంత అల్పమైనది, నా జీవితకాలం బెత్తడంత అంటాడు. బెత్తడంత చేసావు నా జీవితకాలం, నా ఆయువు ఎంత అల్పమైనది,
నేను తెలుసుకొని కోరుచున్నాను. అపోస్తులైన పౌలు అన్ని కష్టాలు అన్ని శ్రమలు భరించడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఏ మహిమ శరీరాన్ని అయితే పొందుకున్నాడో ఆ మహిమ శరీరం నాకు కూడా కావాలి. ఆ మహిమ శరీరం నేను పొందుకోవడానికి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అది ఎలా ఉంటుందో నేను పొందాలి, అది ఎలా ఉంటుందో నేను అనుభవించాలి. ఎలా ఉంటుంది యేసుక్రీస్తు వచ్చినప్పుడు? ఎలా ఉంటుంది? ఈ అమర్త్యమైన శరీరం మీద మర్త్యమైన శరీరం మీద అమర్త్యమైన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? క్షయమైన శరీరం మీద అక్షయమైన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆత్మలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను ఎలా ఎత్తబడతాను? ఆయనను పరలోకానికి ఎలా చేర్చబడతాను? ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నాడు, దాని గురించే మాట్లాడుతున్నాడు, దాని గురించి వివరిస్తున్నాడు, దాని గురించి ప్రకటిస్తున్నాడు. ఇదిగో మనకి గొప్పదైన పరలోకం ఉంది, అక్కడ మనకి శాశ్వత కాలం ఉండే నిత్య జీవం ఉంది. అక్కడ ఏడుపు, దుఃఖము, కన్నీరు, ఆకలి ఏమీ లేదు, వెలుగు. అందుకే ఏమంటాడు తిమోతికి రాసిన పత్రికలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటాడు. అమరత్వము కలిగిన దేవుడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. నా కోరికలు, నా ఆలోచనలు, నా ఆశలు ఎక్కడున్నాయి? పైనున్న వాటి మీదే ఉన్నాయి, భూ సంబంధమైన వాటి మీద లేవు. నేను తింటున్నా, పడుకుంటున్నా, కూర్చుంటున్నా, దేని గురించి ఆలోచిస్తున్నాను? దేవుడున్న ఆ లోకం గురించి ఆలోచిస్తున్నాను, దేవుడున్న ఆ పరలోకం గురించి ఆలోచిస్తున్నాను. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవించాలి, క్రీస్తు నిమిత్తం నిందలు అనుభవించాలి, మేలు చేసి కీడు అనుభవించాలి. మరి మేలు చేస్తే మేలే కదా చేయాలి, కీడు ఎందుకు చేస్తున్నారు? మానవ లక్షణమే అది. మేలు చేసిన వాడికే కీడు ఎదురవుద్ది. మానవుడు ఏం చేస్తాడు? మేలు చేసినోడికి మేలు చేస్తాడా? చూసి ఓరవగలడా? మేలు చేసేవాడికి ఏం చేస్తాడు? కీడే చేస్తాడు. అందుకంటే మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ పాపము చేయని వాడిగా ఈ లోకంలో జీవించినప్పటికీ మనుషులు అసూయ చేత ఆయన్ని సిలువకు అప్పగించేశారు, సిలువకు అప్పగించి చంపేశారు. అలాగే మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నాడు. మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎందుకంటే మనం ఈ లోక సంబంధమైన మనుషుల్లాగా బ్రతకట్లేదు, పరలోక సంబంధమైన మనుషులుగా బ్రతుకుతున్నామా లేదా? ఇది కూడా ప్రశ్నించుకోవాలి. నిజంగా మనం సిలువ నిందలు భరిస్తున్నామా? సిలువను బట్టి అతిశయిస్తున్నామా? సిలువ శ్రమలు అనుభవిస్తున్నామా? సువార్త విషయమైన శ్రమ అనుభవిస్తున్నామా? మరి ఏవేవి మనల్ని పట్టి పీడిస్తున్నాయి? వాడిని విడిపించుకోవడానికి ఇష్టపడుతున్నామా? లోకమును జయించాడు యేసుక్రీస్తు. లోకమును గెలిచిన విజయము మీ విశ్వాసమే. మీరు విశ్వాసము ద్వారానే లోకాన్ని జయించగలరు. మీకు విశ్వాసం లేకపోతే లోకాన్ని జయించలేరు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాపాన్ని ఎందుకు జయించలేకపోయారు? దేవుని మీద నమ్మకం లేక ఏమనుకుంటున్నారు? మాకు ఇప్పుడే బాగుంది, మాకు ఇలాగే బాగుంది అనుకుంటున్నారు. మాకు ఇష్టం వచ్చినప్పుడు తిరిగినప్పుడే బాగుంది మాకు అనుకుంటున్నారు. మోసపోతున్నారు. మన విశ్వాసమే విజయము. విశ్వాసంతోనే మనం ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలము. విశ్వాసం లేకపోతే విజయం లేదు, ప్రేమ లేకపోతే ఫలింపు లేదు, దేని మనసు లేకపోతే కృప లేదు. దేవుడు మనకి కృప ఇవ్వాలంటే మనకి ఏముండాలి? దేన మనసు ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉండాలి. ఒక అమ్మాయి మనం యూట్యూబ్లో పాట చూస్తాం కదా, క్రైస్తవ అమ్మాయి దేవప్రియ. అమ్మాయి క్రైస్తవ పాటలు పాడుతూ వాళ్ళ నాన్నగారు గిటార్ కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటారు, అమ్మాయి పాటలు పాడుతుంది. ఆ అమ్మాయి ఎంత దేన మనసు కలిగి ఉంటుంది చూస్తేనే తెలుస్తుంది ఎంత చక్కగా ఉంటుందో. ఆ అమ్మాయిని యూట్యూబ్లో ప్రాణం కమలాకర్ గారు, జాషువా షేక్ గారు సాంగ్కి ఆ అమ్మాయిని పిలిచి వాళ్ళు పాట పాడించారు. పెంట కుప్పల మీద ఉన్న వారిని ప్రభువు లేవనెత్తను అన్న మాట మనకు కనిపించట్లేదా?
మనం ప్రభువునందు నమ్మకంగా ఉంటే దేవుడు మనకి గొప్ప అవకాశాలు అనుగ్రహించరా? ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అమ్మాయికి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? అదేవిధంగా మనం ఈ లోకంలో దీన మనసు కలిగి ఉంటే మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాము. ఇక్కడ మనం దీన మనసు ధరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే మనకి పరలోకంలో ప్రవేశము లభిస్తుంది. ఈ పెంటగా ఉన్న లోకంలో నుండి పరలోకంలోనికి, పరిశుద్ధమైన పరలోకంలోనికి మనం చేర్చబడతాము. అందుకే దీన మనస్సు సాత్వికుడు అయిన ప్రభువును మనం వెంబడించాలి, ఆయన్ని అనుసరించి జీవించాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఆశీర్వాదాల కోసం ఎదురు చూడట్లేదు. దేనికోసం ఎదురు చూస్తున్నాము? శాశ్వతమైన ఆశీర్వాదం. రెండే శాశ్వతమైనవి, ఒకటి నరకం, ఇంకోటి పరలోకం. మీకు తెలుసా, ఈ భూమి మీద అన్నీ కూడా మట్టే. ఒకనాడు ఏమైపోతాయి? ఇవన్నీ కూడా మట్టి అయిపోతాయి. ఈ భూమి మీద మీకు తెలిసి ఈ బంగారము, ఈ మెటల్స్, ఈ ప్లాస్టిక్స్, ఇప్పుడున్న ప్రతి వస్తువు మొత్తం, ఈ కెమెరా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ మట్టిలోంచే వచ్చాయి. ఇది ఒకనాడు ఏమైపోద్ది? మట్టి అయిపోద్ది, లైమ్ అయిపోద్ది. ఏది శాశ్వతము? పరలోకము, నరకము. ఈ రెండే శాశ్వతము. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడే నిర్ణయించుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి, పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దీన మనసు అనే వస్త్రం ధరించి బ్రతకాల్సిందే. దీన మనసు ధరిస్తేనే దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. ఈ కృపలోనే మనకి సమస్తము ఉంది. దేవుడు మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కృపలో చాలినంత కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ కృప నాకు చాలు, ఈ కృపలో నాకు సమస్తము ఉంది. కాబట్టి దీన మనస్కులుగా దేవుని కృపను పొందుకుని మన ప్రాణం పోయేంత వరకు లేదా యేసుక్రీస్తు రాకడ వరకు నమ్మకంగా కొనసాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా నాయన, అల్పులము, బలహీనులము, అయోగ్యులమైనప్పటికీ మీ కుమారుని ద్వారా మమ్మల్ని ప్రేమించి మా అపవిత్ర జీవితం నుండి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ పిల్లలుగా స్వీకరించి నాయన మీ సన్నిధిలో మీ మాటలు చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలా అయితే దీన మనస్సు కలిగి, సాత్వికమైన మనస్సు కలిగి జీవించారో మేమును అలాగనే దీన మనస్సు కలిగి మీ కొరకు మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు కృప అనుగ్రహించండి తండ్రి. మాకందరికీ దీన మనస్సును ధరింపచేయమని వేడుకొనుచున్నాము నాయన. అట్టి పిల్లలుగా మేమందరం ఉండినట్లు కృప దయచేయమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.